గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీతో ఒక వీకెండ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈవినింగ్ బ్లాగ్ అండి. మేము ఈవినింగ్ బయటకు అయితే వెళ్తున్నాము. సో వెళ్ళి పానీపూరి తిందాం అనుకుంటున్నాం. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి రెసిపీస్ చేశాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చాయ్ అయితే పెట్టేసుకున్నానండి. సో మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో నేను ఈవినింగ్ చాయ్ అయితే పెట్టుకున్నా. సో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నా. అసలు చాయ్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు నాకు చాయ్ అనేది ఉంటే ఆ డే మొత్తం ఇంకా చాలు అనిపిస్తుంది. సో చాలా ఎడిక్ట్ అయిపోయానండి నేను చాయ్కి అయితే. సో ఇంకా వీకెండ్లో అయితే ఇంకా చాయ్ తాగుతూనే ఉంటా ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే ఒక షాప్ దగ్గర ఆగామండి. సో ఆనియన్స్ అవి లేవని చెప్పి. సో ఇంక ఇక్కడ పానీపూరి తిందామని వచ్చాం, కానీ పానీపూరి లేదు అని చెప్పి కార్న్ సమోసా ఉండాలని చల్పునుకులు అయితే తినేసి ఇంకా వచ్చేసామండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. అక్కడ పానీపూరి తిందామని వెళ్ళాం, కానీ పానీపూరి అయితే లేదు. సో అందుకే బజ్జీ అయితే తిన్నాము అండ్ అలానే కార్న్ సమోసా కూడా తిన్నాం. అలానే ఇంటికి కూడా తెచ్చుకున్నానండి నేను. సో అక్కడ తినడానికి కన్వీనియంట్గా లేదు అని చెప్పి ఇంటికి అయితే తెచ్చుకున్నా. సో నేను చూపిస్తాను. సో ఇందాక తెచ్చుకున్న చల్లపునుకులు అలానే సమోసా అని చెప్పాను కదా, ఇవేనండి. సో తినేస్తాను. సో తినేసిన తర్వాత కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. సో కర్రీ చేసేద్దాం. ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నానంటే కోడిగుడ్డు ఎండి చేప వండుతున్నానండి. సో కోడిగుడ్డు ఎండి చేప ఇగురు వండుతున్నాను. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ యాడ్ చేసుకుని ఇక్కడ నేను ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి. సో వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తాను. సో ఎగ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎండు చేపలు కూడా వేపుతాను ఇందులో. సో ఇదే ఆయిల్లో. సో ఎండు చేపలను కూడా ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకుని దీంట్లోకి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు చిన్నగా తరిగిన ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నా. సో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి పసుపుని యాడ్ చేసుకున్నాము కాబట్టి ఇంకా యాడ్ చేసుకోక్కర్లేదు. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. సో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదండి. సో ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుని సో దీంట్లోకి కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కోడిగుడ్డు
ఎండు చేపల ఇగురు కాబట్టి సో ఆనియన్ ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుందండి. సో మనం ఆనియన్ కుక్ అవ్వకుండా తింటే అంత బాగోదు కర్రీ. సో ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం కరివేపాకును అయితే యాడ్ చేసుకుందాం. సో కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు కారం అలానే తగినంత సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకుని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాం. సో చాలా తక్కువ వాటర్ అండి. సో టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్, దాంట్లో హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది, కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తాను. మనం ఆల్రెడీ చిల్లీస్ని యాడ్ చేసాం కాబట్టి 3 చిల్లీస్ వరకు యాడ్ చేసుకున్నానండి. సో ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నా. సో ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలానే ఎండు చేపలు యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి, మొత్తం ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే వరకు. సో మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పెట్టేసుకున్నానండి. మూత అయితే తీసుకొని చూస్తాను ఒకసారి. సో ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఎమ్మి టేస్టీ మనకి కోడిగుడ్డు ఎండు చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, టేస్టీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉందండి. టేస్ట్ చేసి చూసాను. సో ఇక్కడ రైస్ కూడా పెట్టేశానండి. సో రైస్ అయితే ఉడుకుతుంది. నేను చేసిన ఈ రెసిపీస్ అండ్ అలానే ఈ ఈవినింగ్ బ్లాగ్ నేను షేర్ చేసుకున్నది మీతో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ మధ్యన నా వీడియోస్కి సో చాలా లైక్స్ అయితే వస్తున్నాయి అండ్ అలానే కామెంట్ కూడా చేస్తున్నారు. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు నియర్ టు 4K వరకు వచ్చానండి. సో ఇలానే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకా నా ఛానల్ని గ్రో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.